ఇప్పుడు సాంగ్ 'సెవెంటీ ఎంఎం' స్క్రీన్‌లో రాబోతుంది. మేము చూసాం అదిరిపోయింది. మీకెలా ఉంది ఆ ఫీల్? నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మనమందరం హార్డ్ వర్క్ చేసింది ఈ ఒక్క రోజు కోసం కదా! సో, ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. సో, కూర్చొని చూసేటప్పుడు అందరూ అప్లాస్ చేసేది నా హ్యాపీనెస్. సో, చాలా హ్యాపీగా ఉండింది. ఓకే. తెలుగు మాట్లాడడానికి ఎక్కువ కష్టపడ్డారు. ఈ సాంగ్‌లో డాన్స్ స్టెప్‌లేయటానికి ఎక్కువ కష్టపడ్డారు. అయ్యయ్యో! మా నాన్న తెలుగే ఇలా చెప్పి వాళ్ళు నన్ను కొడతారు. ఏంటి తెలుగు ఇంత రాలేదనేసి. ఓకే. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు మీ నాన్నగారి దగ్గర? లేకపోతే మా తెలుగు మూవీస్ చూసా? అది చిన్నప్పటి నుంచి మూవీ చూసి నేర్చుకున్నాను. ఓకే. ఆ! ఇంకా అంటే తెలుగులో ఇప్పుడు సాంగ్ చేశారు కాబట్టి చాలామంది హీరోలతో గానీ, ఒక డైరెక్టర్ గారితో గానీ చెయ్యాలని ఉంటది. డ్రీమ్ రోల్స్ గానీ ఏమన్నా ఉన్నాయా? డ్రీమ్ అందరూ కలలు కంటారు. కానీ అదంతా నిజం అవ్వాలంటే మీరు ఈ సాంగ్ చాలా వ్యూస్ చేయాలి. అందరూ రీల్స్ చేయాలి. సో, అన్నీ మీ దగ్గరే ఉంది. నేను ఏదైనా కలలు కంటాను. ఓకే. ఆ కన్న కల అంటే ఏ డైరెక్టర్ గారితో చేయాలని అలా అంతా లేదు. నన్ను చూస్ చేసే ఎవ్రీ డైరెక్టర్ నా ఫేవరెట్ డైరెక్టరే. సో, నేను అందరూ ఇదే పర్టిక్యులర్‌గా చెప్తారు. ఒకరిని చెప్పను. ఓకే. ఒక్క హీరో అయినా పర్టిక్యులర్‌గా నాతో వర్క్ చేయాలని అనుకున్న అందరు హీరో ఫేవరెటే. మీరు ఇస్తున్నారు ఛాన్స్. ఓహ్! అలా కాదు. లైక్ వాళ్ళు డిస్కస్ చేయాలి కదా! సో, ఎవరైతే సోనియా బాగుంటారో, మంచి చేస్తారు అని చెప్తున్నారో వాళ్ళందరూ ఫేవరెట్స్. ఓకే. ఇప్పుడు మీరు అంటే మీ సాంగ్ చూడడానికి ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉండింది. బికాజ్ మా అందరికీ అది అన్‌ఎక్స్‌పెక్టెడ్. బికాజ్ మనం అందరిని పిలుస్తాం. కానీ వాళ్ళు అందరూ చాలా బిజీ ఉంటున్నారు. ఈ ఎవ్రీడేలో మనకున్న వరకే మనకు చేయడానికి టైం లేదు. ఇంకా ఇంకొకరికి మనం వెళ్ళి అప్రిసియేషన్ ఇవ్వాలంటే అది ఇంకా చాలా కష్టం. అండ్ వీళ్ళందరూ ఎంత బిజీ అని మనందరికీ తెలుసు. వాళ్ళు ఇక్కడ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉండింది. ఓకే. నెక్స్ట్ 'బిగ్ బాస్'కి ఛాన్స్ ఇస్తే వెళ్తారా? ఛాన్స్ ఇచ్చి చూడండి తర్వాత చూద్దాం. ఓకే. నిఖిల్ గారితో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నిఖిల్ ఆల్రెడీ నాకు తెలుసు. బికాజ్ జెమినీలో మనం వర్క్ చేసాం కాబట్టి. బట్ దెన్ నిఖిల్ చూసాను. కానీ కలిసి వర్క్ చేసింది ఈ రోజే. తను చాలా డెడికేషన్ మొత్తం చేశారు. సో, తనకి మ్యాచ్ చేయాలంటే నేను ఇంకా హార్డ్ వర్క్ ఇవ్వాలి. సో, ఐ హావ్ గివెన్ మై బెస్ట్. సో, మీరే చెప్పాలి. ఓన్లీ 7 అవర్స్‌లో ఒక సాంగ్ కంప్లీట్ చేశారంటే యాక్చువల్‌గా కొంతమంది అంటే మీ ఎనకాల ఉన్న వాళ్ళే చెప్పారు. మేము షాపింగ్ కూడా ఇంత ఫాస్ట్‌గా చెయ్యం ఎలా చేశారు అని. అదా ఒక్క రోజులో చేయాలనే టాస్క్ వచ్చి అందరికీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో, ఏదైనా ఎనర్జీ కూడా మనం ఎక్కువ వేస్ట్ చేయలేము. సో, మంచిగా చేయాలి, పర్ఫెక్ట్‌గా చేయాలని మైండ్‌లో అది వెళ్ళి ఇక్కడ స్టక్ అయిపోయింది అన్ని స్టెప్. వాళ్ళు చెప్పిన వెంటనే క్యాచ్ చేసుకొని అది చేయడమే. సో, అన్ని గోవింద్ మాస్టర్ ఇదే. తను ఏదైతే కావాలని లాగాలని అనుకున్నారో మొత్తం లాగేశారు. ఈవెంట్ ఎండింగ్‌లో బయట తీసుకుంటాం కాబట్టి సాంగ్ ట్రెండింగ్ తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఒక మంచి తెలుగు డైలాగ్స్‌తో ఎండ్ చేద్దాం. ఒక మంచి తెలుగు డైలాగ్. నేను ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినట్టే. అంటే ఇంక ఈసారి నుంచి ఏం చెప్పరా మేము అడుగుతున్నాం. అంతే. థ్యాంక్ యూ. ఏ ఊరు ఇంతకీ మీది? నేనా? ఏమని చెప్పను? తమిళ్, తెలుగు 2 నా ఊరే. వా. 2 స్టేట్‌లో వర్క్ చేస్తున్నాను కదా! అలా ఎలా సెపరేట్‌గా చెప్తాను. ఏపీ, తెలంగాణ అన్ని మన స్టేట్సే అన్నట్టు. థ్యాంక్ యూ అండి. మన ఊరే. మీకు మంచి కాంప్లిమెంట్స్. అన్నీ మన ఊరే, అందరూ మన వాళ్ళే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మంచి కాంప్లిమెంట్. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.